ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థిస్తున్నారా? ఈ దినాన ఎవరైనా మిమ్మల్ని మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని ప్రశ్నిస్తే మీ దగ్గర ఏ సమాధానం ఉంది? సంఘం ఈ దినాల్లో చాలా విషయాలలో బలహీనంగా ఉందండి. అయితే ముఖ్యంగా ప్రార్థించే విషయంలో ఎంతో బలహీనపడి ఉంది. భయాలు ఎన్నో ఉన్నాయి, కానీ కన్నీటి ప్రార్థన చాలా తక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి, ఒక వ్యాపారస్తునికి పెట్టుబడి ఎంత అవసరమో ఒక విశ్వాసికి ప్రార్థన అనేది అంతే అవసరం. ఆరాధించేందుకు, వాక్యాన్ని బోధించేందుకు, వాక్యాన్ని వినేందుకు ఉన్న ఆసక్తి, అందులో ఉన్న ఆశ, ప్రార్థించేందుకు కలిగి ఉన్నారా? ప్రార్థనా కూటములకు వెళ్లేందుకు ఆశ కలిగి ఉన్నారా? దేవుని కోసం అధికంగా వాడబడాలి అనే ఆశ కలిగిన ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవునితో అధికంగా సమయాన్ని గడిపిన వారు మాత్రమే దేవుని కొరకు అధికంగా వాడబడతారు అనే రహస్యాన్ని ఎరిగి ఉన్నారా అండి? మీరు జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మీ మోకాళ్ళ మీద. ప్రార్థనలో మీరు పోరాడతారు కదా, ఆ పోరాటంలో, ఆ ప్రార్థనలో మీరు పోషించబడతారు, ఆదరించబడతారు, బలపరచబడతారు, ధైర్యాన్ని పొందుకుంటారు. దావీదు తనకున్న సమస్తాన్ని కోల్పోయిన సమయంలో దేవుని దగ్గర ధైర్యాన్ని పొందుకున్నాడంట. ఎలా తెలుసా? ప్రార్థన ద్వారా. అయితే ప్రార్థించేందుకు ఈ దినాన సంఘం సిద్ధంగా ఉందా? సంఘంలో ఎన్నో పనులు చేసేందుకు ముందుకొస్తూ ఉన్నారు, కానీ విజ్ఞాపనకర్తలుగా ఎంతమంది ఉంటున్నామండి? ప్రార్థన చేసేందుకు ఇష్టం కలిగిన వారిగా ఎంతమంది ఉంటున్నాం? మనుష్యులను ప్రభావితం చేయాలన్న ఆశ ఎంతగానో మనం కనపరుస్తున్నాము, బోధించేందుకు ఆశపడుతూ ఉన్నాము. అయితే దేవుణ్ణి ప్రభావితం చేయగలుగుతుంది కదా ప్రార్థన. ఎందుకు ప్రార్థన అనేది ఒక విశ్వాసకు అంత కష్టంగా ఉంది అంటారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారా? ప్రార్థిస్తున్నానా నేను? నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రార్థనలో నేను ప్రతిదాన్ని పొందుకుంటూ ఉన్నానా? ప్రార్థించే వ్యక్తి పాపం చేయలేడండి. పాపం చేసే వ్యక్తి ఎప్పటికీ కూడా ప్రార్థించలేడు. మీ ఆత్మీయత ఏ రీతిగా ఉంది అనేందుకు మీ ప్రార్థనే ఒక నిదర్శనం. అవునంటారా? ప్రార్థనలో ఓడిపోతే జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము ఓడిపోతాం. మీరు గమనించినట్లయితే కొత్త నిబంధన సంఘానికి ఉన్న ఒత్తిడంతా కూడా ప్రార్థన చేయడంలోనే. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారున్న స్థలం కంపించిందంట. అయితే మన ఒత్తిళ్ళన్నీ జీవితంలో ఎదుర్కొనే పోరాటాల మీదే, ప్రార్థన మీద కాస్త కూడా ముందుకి వెళ్ళలేకపోతూ ఉన్నాం. ప్రార్థనా జీవితం లేని వ్యక్తికి పోరాటాలలో విజయం ఎలా వస్తుందండి? ప్రార్థించండి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించండి, ఆయన యొక్క సన్నిధిని ప్రేమించి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ప్రతిదినము ఆయనతో సమయాన్ని గడపండి. మీకున్న ప్రతి ఒక్క పోరాటము పరిష్కరించబడుతుంది, మీకున్న ప్రతి ఒక్క సమస్య తీర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, మీరు మంచిగా ఎదుగుతారు, గొప్ప అభిషేకాన్ని పొందుకుంటారండి. నమ్ముతారా? చరిత్రలో సాతాన్ని భయపెట్టగలిగింది, వణికించగలిగింది ఏదన్నా ఉంది అంటే అది ఒక ప్రార్థన మాత్రమే. ఒక విశ్వాసి ప్రార్థనలో ఎంత బలంగా ఉంటాడో దేవుని కొరకు అంత బలంగా నిలబడగలుగుతాడు. అందుకే పౌలు గారు చెప్పారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మీరు దేన్నైతే విశ్వసించారో దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ దేవునిలో నిలుస్తూ కనిపెట్టండి అని. కాబట్టి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.